జానక శకటము నాపము. ఏ బాలిక బాలిక ఆగు బాలిక. బాలిక నీకు పెండ్లి అయినదా? ఇంకనూ కాలేదు. నాకును కాలేదు, చేసుకుందుమా. నేనొక వీరబాలకుణ్ణి ప్రేమించుచున్నాను. అయిననేమి, నేను 16 మంది వీరబాలికలను ప్రేమించి తిని దేని దారి దానిదే, చేసుకుందుమా. అదిరినది జనక. అకట వికటపు మాటలాడక శకటము నిక్కుమురా మరకట నా పుత్ర చెత్త తెచ్చిన ఎక్కువ. జనని కుమారా, పెండ్లి చూపులకు వచ్చితిమి గదా, ఇట్టి పరిస్థితులలో పరాయి పడుచులను పలకరించి పగుల కొట్టించుకునుట పాడియేనా దరిద్రపు సత్వాడా? జనని పిల్ల పాడిగోవులా ఉంది కదా అని పలకరించి తిని గోప పగుళ్ళని ఊహించకపోతిని. ఇప్పుడు ఊహించుదివి కదా, అవతల పెళ్లి చూపులకు సమయమైంది. ఎక్కువ ఏంటన్నయ్య మీరనేది? నేను విన్నది నిజమేనా? కమలకి ఇంకెవరితోనూ పెళ్లి చూపులట? అవును, పెళ్లివారు కూడా వచ్చారు, విడిదింట్లో దిగారు. నువ్వు పేరంటానికి రావక్కర్లేదు. అదేమిటి బావగారు, కమల పుట్టినప్పుడే గోపన్నకిచ్చి చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు అనుకోవట్లేదు. అన్నయ్య గారు, ఆయనది 4 కాదు, తాటి మట్ట. నోర్మయ్య, ఏముందే వాళ్ళ ఇంట్లో పిల్లనివ్వడానికి? లేనిపోని హెచ్చులకు పోయి దానాలని ధర్మాలని సంతర్పణలని ఇల్లు గుల చేసుకున్నారు. బియ్యానికి కయ్యానికి నెయ్యానికి సమౌజ్యులుండాలి, అంతేగాని బియ్యానికి కూడా గతిలేని బికాలకు బిడ్డనిచ్చే కర్మ నాకేం పట్టలేదు. అందుకే నా అంతస్తుకు తగ్గట్టు నా కూతుర్ని కాబోయే తహసీల్దార్కి ఇచ్చి పెళ్లి జరిపించబోతున్నాను. తమరు దయచేయండి. బావా, కమలా, శివధనుసును విరిచిందెవరు? కమలా చెప్పు బావా, శివధనుసును విరిచి సీతను పెళ్లాడిందెవరు? శ్రీరామచంద్రుడు. ఒకవేళ రావణుడే విరిచుంటే? కమలా, ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకు వేరే ఎవరితోనో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడు మా నాన్న. నువ్వు వెంటనే వచ్చి మా నాన్న మంకుపట్టు విల్లులా విరిచి నన్ను చేపట్టకపోతే. కమలా, నా పేరేమిటి? బావా, నా పేరేమిటి? గోపన్న. కదా, నేను ఏ స్వామి అనుగ్రహంతో పుట్టాను? మన ఊరి సంతాన వేణుగోపాల స్వామి అనుగ్రహంతో. కదా, ఆ స్వామి అనుగ్రహంతోనే మన పెళ్లి జరుగుతుంది. సరేనా? మా గురించి చెప్పు, మా గురించి చెప్పు. చెప్పుట మరచి తిని పింగళి మామగారు, ఈయన మా గురువు గారు. వారి మాటే మాకు వేదం. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని తెగ రుబ్బి తెగ తాగినారు. తమ నామధేయము శాస్త్రి గారు. శశభిష శాస్త్రి గారు ఏమిటారండి? పిండం పిల్లులకు పెట్ట త్వర నాకు అనుకూలంగా పెట్టు, అనుకూలంగా పెట్టు. చెప్పు, శశభిష శాస్త్రి గారు అను. శశభిష శాస్త్రి గారు వాడిని చెప్తావుట్రా, త్వర నాకు అనుకూలంగా పెట్టు. వారంతే మహాపండితులు, ఎక్కడ పడితే అక్కడ గెలుతుంటారు. ఇదిగో మూకుడు మొహమేనా? నీ జాతకం ఏదో. మూకుడు మొహం ఏమిటి? నన్నే ఏమిటి లేస్తున్నావేమిటి? మూకుడు మొహం నీదిగాక నాదే. ఇదిగో ఆడపిల్ల దండ్రిని కాబట్టి ఆపుకుంటున్నాను. అయినా నా జాతకం ఎందుకో విసురుకుందామని. నీ జాతకం అంటే నీ జాతకం కాదు, మీ అమ్మాయి జాతకం. ఆ పళ్ళెల్లో ఉంది, అఘోరించు. కూర్చొని అఘోరించు. జాతకం నువ్వెక్కడ దొరికావయ్యా? ఎవర్రా శిష్యరత్నాలు? ఎలా ఉన్నాడ్రా నా కాబోయే తహసీల్దార్ అల్లుడు? గోపన్నతో పోల్చి చూస్తే ఉగ్రానాడు ఉడతాయి ఉడత వెధవలు. తమరేమీ కంగారు పడాల్సిన పని లేదు. గురువు గారు జాతకంలో హోరలు చూస్తున్నప్పుడు ఇలాగే అరుస్తుంటారు. మేము జాతకం చూస్తుంటాం, మీరు పెళ్లి చూపులు కానివ్వండి. జనని కోడల్ని తొందరగా పిలిపించుము, ఆమెను చూడాలన్న కోరిక కొరకొరలాడుచున్నది. నాన్నగారు, కమలా పొలం లేనున్నది, చెంపలు చేకోడిల్లు లేనున్నవి. బాబు, అమ్మాయిని మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి. అబ్బో, మొదటి ప్రశ్న. నేనే కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. అలా పక్కకొస్తారా?
అవును, మారుతున్న కాలంతో పాటు మనము కూడా మారవలేను. లేదా ఏ మారేదము? రమ్ము 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 రమ్ము. చిలక బహు చక్కగానున్నది. చకచక అడుగుము. అశోకవనములో సీత కడకు ఎవరు వచ్చిరి? రావణుడు వచ్చెను. వచ్చి ఏమన్నాడు? పెళ్ళాడదను నేను. సీత ఏమనెను? గడ్డి పరకని చూపి నువ్వు దీనితో సమానమని చెప్పకనే చెప్పాను. ఎగతాళియా? మన వాడి గడ్డి ఏమన్నదిరా? ఏమీయూ అనలేదు. పోనీ ఏమైనా చూపించినదా? దర్శకత్వ ప్రతిభ చూపించినది. దర్శకత్వ ప్రతిభ చూపించడం ఏమిట్రా దగులుబాజీ? ఏమి చూపించినదో ఎడిచావరా యాబ్రాసి? పరక, గడ్డి పరక. ఇంతకీ ఉభయ జాతకాలు ఎలా ఉన్నాయంటారు? ఆహా, పెళ్లి నీకు అక్షంతలు నాకు అన్నట్టుగా ఉన్నాయి. చెబితే తంట, చెప్పకపోతే మంట. అయినా మంత్రసాంతరం ఒప్పుకున్న తర్వాత పిల్లొచ్చినా పీచొచ్చినా పట్టక తప్పదు కదా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పమంటావా? చెప్పండి, అందుకే కదా మీరున్నది. వీణ్ణి శని చూస్తున్నాడు, వాళ్ళ అమ్మను రాహు చూస్తున్నాడు, వాళ్ళ నాన్నను కేతు చూస్తున్నాడు. ఇది వీరి గ్రహస్థితి, వారి దుస్థితికి. ఎవరు ఎవరిని చూసినా గ్రహశాంతి జరిపిస్తాను, ఇతగాడితోటే పెళ్లి కూడా జరిపిస్తాను. భేష్, ఏది భుజం నాకు అనుకూలంగా పెట్టు పెట్టు. అబ్బా, అది ధైర్యం అంటే. ఎవర్రా మీరు కూడా ఇలా ధైర్యం చేస్తే మీకు ఒక మాట చెప్తాను. మేము సిద్ధము. జాతకములో ఏ దోషమున్నను పెళ్ళైన పిమ్మటే చూసుకుందుము. ఇప్పుడు నా శిష్యుడు అనిపించుకున్నావురా. ఏది ఇప్పుడు నాకు అనుకూలంగా పెట్టు. ఇది ధైర్యం అంటే. చిన్న దోషమే. ఈ బంగారు బొమ్మను చేసుకున్నవాడు ఎవడైనా సరే కారాగృహంలో పడి కమ్మీ లెక్క పెట్టవలసిందే. కారాగృహమా? లేవండి అయ్యా, లేవండి. వద్దు బాబు, వద్దు, నీకు దండం పెడతాను. జనని, బావగారు, మా అమ్మాయి బతుకు అన్యాయం చేయకండి. మా అబ్బాయి బతుకు అన్యాయం చేసుకుంటాం. నువ్వు రావే పదా. బావగారు, అయిపోయింది, అంతా అయిపోయింది. నా కాబోయే అల్లుడు కారాగృహంలో పడతాడని చాటింపు వేయించాను. ఇక నా కూతురికి పెళ్లి కాదు, పెళ్లి కాదే కాదు. వదినా, ఊరుకోండి వదిన గారు. మావయ్య, మీరు అవునన్నా కాదన్నా కమల నా ఇల్లాలో. వద్దు బావా, తెలిసి తెలిసి నా వల్ల నువ్వు కష్టాల పాలు కావద్దు. కమల, నీకోసం కారాగృహమే కాదు కైలాసం చేరడానికి కూడా సిద్ధమే. అల్లుడు, మావయ్య, ఏంటిది? బావుగారు, అపరంజి లాంటి మీ అమ్మాయిని నా ఇంటి కోడలుగా పంపమని అర్థిస్తున్నాను. బావగారు, అన్నయ్య గారు, తాంబూలాలు పుచ్చుకుందాం అలాగలగలగే అని ఒక్క మాట అనేయండి. అలాగే